ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం హస్తినలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు ఇద్దరు నేతలు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ప్రధానితో డిస్కస్ చేయనున్నారు. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా బట్టి బాధ్యతలు చేపట్టాక ప్రధానితో భేటీ అవడం ఇదే మొదటిసారి. ఢిల్లీ టూర్లో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవనున్నారు సీఎం రేవంత్. మిగిలిన కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్సీల పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్, బట్టి నాగ్పూర్కు వెళ్లనున్నారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు రేవంత్, బట్టి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏంటి? చంద్రిక, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తొలిసారిగా ఇవాళ కలవబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నము 12 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వీరిద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడ సాయంత్రం మోడీని కలుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఈ మోడీని కలిసే దాంట్లో తొలిసారిగా కలవడం ఒక్కటైతే దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఆ తర్వాత గతంలో తెలంగాణ విభజనకు సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి చట్టబద్ధత కూడా చేశారు. కాబట్టి ఇక అందులో భాగంగా 2 పథకాలు ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మిగతా 4 పథకాలు కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే దానికి సంబంధించి నిధుల సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రము, గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది, మొత్తం అప్పుల పాలు చేసింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి అప్పులు ఎంత అయ్యాయి అనే దాని మీద, గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేశారు. సో ఈ 2 అంశాల విషయంలో కూడా అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చింది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చిల్లి గబ్బ కూడా లేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇక మిగతా 4 పథకాలు కూడా అమలు చేయాలంటే నిధులు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిధుల సేకరణ మరి ఎటు నుంచి తీసుకురావచ్చు ఏంటి, ఢిల్లీ నుంచి మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత ఉంది, ఇంకా పెండింగ్ ఎంత ఉన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక ఈ ఢిల్లీ నుంచి వచ్చే నిధులతో పాటు మనకు ఇతర వాటి నుంచి కూడా అప్పులు కూడా ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. అందులో ఈ హైకమాండ్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, ఇంకా మిగతా క్యాబినెట్ బెర్త్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ 3 అంశాల మీద కాంగ్రెస్ సంబంధించినటువంటి హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఢిల్లీ పెద్దలతో, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలతో బిజీగా గడిపే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. దీంతోపాటు రేపు నాగపూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి కూడా పాల్గొనే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. తొలిసారిగా అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎంగా, తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోడీని కలుస్తున్నారు. ఇందులో అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జనాలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి 6 గ్యారెంటీల విషయంలో ఎప్పుడు అమలు చేస్తారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే దాని మీద, ఎప్పుడు హామీ ఇస్తారని, ఎప్పుడు దీనికి సంబంధించి ప్రజల్లోకి వస్తాయి ఈ పథకాలు అమలు చేస్తారనే దాని మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కదా కొంత ప్రెజర్ ఉంది. ఎందుకంటే 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. సో ఈ 100 రోజుల్లో అమలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ఈ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేయాలంటే తప్పనిసరిగా దీనికి సంబంధించిన నిధులు కూడా అవసరం. మరి నిధుల సేకరణ విషయంలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో కేంద్రం నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదు, ఏ నిధులు కూడా రావట్లేదు అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పేది. మరి ఈసారి వీళ్ళు తొలిసారిగా ప్రధానమంత్రిని కలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రధానమంత్రి భేటీలో ప్రధానంగా ఈ నిధులకు సంబంధించి కూడా
చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే నిధులే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా చర్చించే అవకాశం అయితే ఉంది. చంద్ర.